దేవాన్ భావయతానేన ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः శ్రేయః పరమవాప్స్యదా. అర్జున, ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు అని చెప్తున్నాడు భగవానుడు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే తేన ఏవ సః. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అయాచితముగానే ఇష్టములైన భోగమును ప్రసాదిస్తారు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజంగా దొంగనే. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులవుతారు. తమ శరీర పోషణ కొరికి ఆహారమును సిద్ధపరచుకునే పాపులు పాపమునే భుజిస్తారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాతన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అర్జున, ప్రాణులన్నీ అన్నము నుండే జన్మిస్తున్నాయి. అన్న ఉత్పత్తి వర్షం వలన ఏర్పడుతుంది. యజ్ఞం వలన వర్షములు కురుస్తాయి. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. అర్జున, ఈ విధముగా పరంపరముగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితము వ్యర్థము. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సచ్చిదానంద ఘనపరమాత్మ ప్రాప్తిని పొందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తిని పొందుతాడు. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యమును లేదు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనో చేయకుండుట వలనో అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధం ఏ విధమునో ఏమాత్రము లేదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువలన నీవు నిరంతరం ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలయనగా ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందారు.
కావున అర్జున, నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే, సత్ప్రవర్తననే ఇతరులు కూడా అనుసరిస్తారు. అర్జున, అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.